నమస్కారం పంతులు గారు. నమస్కారం. ఈ రోజు నవరాత్రుల్లో 8వ రోజు కదా, ఈ రోజు అమ్మవారిది ఏ అవతారం? ఈ రోజు విజయదశమిలో 8వ రోజు శ్రీ సరస్వతి అమ్మవారి కింద మనం పూజ చేసుకుంటాం. ఈ సరస్వతి అమ్మవారు సకల విద్యలకు కూడా అధిపతి. అంటే మనం చదువుకోవాలన్నా, ఏదైనా జ్ఞానం సంపాదించాలన్నా, వేదం చదవాలన్నా, దేనికైనా సరే ఈ సరస్వతి అనుగ్రహం మనకు కావాలి. ఈవిడ బ్రహ్మకు యొక్క భార్య. సకల వేదాలు కూడా ఈవిడ చేతిలో నిక్షిప్తమై ఉంటాయి. అందువల్ల సకల విద్యలు కూడా అధిపతిగా ఆవిడని ఆరాధిస్తారు. భారతదేశంలో విజయదశమిని ఏ ఏ ప్రాంతాల్లో ఎలా జరుపుకుంటారు? మన భారతదేశంలో విజయదశమిని అనేక ప్రాంతాల్లో అనేక రకాలుగా చేసుకుంటూ ఉంటారు. ముందుగా ఆంధ్రప్రదేశ్లో విజయదశమి గాను, తెలంగాణలో బతుకమ్మ గాను, వెస్ట్ బెంగాల్లో దుర్గా పూజ గాను, గుజరాత్లో నవరాత్రి గాను, యూపీలో దసరా గాను జరుపుకుంటూ ఉంటారు. విజయదశమిని ఇన్ని రకాలుగా ఇన్ని ప్రాంతాల్లో కూడా ఏ విధంగా అయినా సరే చేసుకున్నా అందరికీ కూడా అమ్మవారు ఒకటే ప్రతిరూపం. సో దుర్గాదేవి మాత్రమే మనం పూజ చేస్తూ ఉంటాం.